మీడియా మిత్రులకు నమస్కారం. ప్రముఖ దళిత కవి కలేకూరి ప్రసాద్ గారు ఒక పాట అప్పట్లో రాసిండు. చట్టాలన్నీ కోర్టులు అన్నీ నేతి బీరలు నెయ్యి చందమే, సామాన్యుల కవి ఎండమావులేలా, కర్మభూమిలో పూసినవు పువ్వా, కన్నులాశలు నీరై కారగ రాబందులకే బలి అయిపోయావా, రాబందులకే బలి అయిపోయావా. ఆ రాబందు బండి సంజయ్, ఆ రాబందు బండి సంజయ్ కుమారుడు. మిత్రులారా, ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంఘాలకి, ముఖ్యంగా మా పృథ్వీరాజ్ అన్నకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అంటే, మీరంతా ప్రజల వైపు నిలబడేటటువంటి మీడియా. ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్య సౌధానికి 4వ మూలస్తంభం. కానీ ఆ 4వ మూలస్తంభంలో కూడా కొన్ని లుకలుకలు జరిగినాయి. ఎల్లో జర్నలిజం మా పాశం యాదగిరి సార్ తెలంగాణ ఉద్యమ కాలం నుండి ముచ్చుకుంటూ వచ్చిండు. బండి సంజయ్ కుమారుణ్ణి హనీ ట్రాప్ చేసిండ్లు అని చెప్పి కొంతమంది వార్తలు అందిస్తే మా మనసులు గాయపడ్డాయి. ఎంత విలవిలవాడిపోయడం బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి మీడియా ఇవాళ బలవంతుల వైపు ఉండి దగాపడ్డటువంటి ఆ అమ్మాయిని మరింత బ్లేమ్ చేసేటటువంటి పని చేసిర్రు. అది సిగ్గుచేటైనటువంటి విషయమని ఇక్కడి నుండి మేము ఖండించేటటువంటి పని చేస్తూ ఉన్నాం. ఈ ఫోక్సో చట్టం సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే ఇప్పటిదాకా మా పృథ్వీరాజ్ అన్న చెప్పిండు, 2012లో ఫోక్సో యాక్ట్ తీసుకొస్తే ఇప్పటిదాకా 2 లక్షలకు పైగా కేసులు నమోదైతే రాజకీయ పార్టీల యొక్క ఫోర్స్ మేరకు వేలాది కేసుల్ని పోలీస్ స్టేషన్లోనే మూసేసినటువంటి చరిత్ర ఈ ఫోక్సో చట్టానికి ఉన్నది. ఇవాళ ఫోక్సో చట్టం ఎవరి మీద ఎక్కువగా పెట్టబడ్డది అని ఒకసారి లెక్కలు తీసి చూస్తే ఈ దేశంలో అత్యంత ఎక్కువగా ఫోక్సో చట్టాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులు మాత్రమే. చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఉత్తరప్రదేశ్లో 2014లోనే ఫోక్సో యాక్ట్ కింద ఒక సెంగార్ అనేటటువంటి ఒక ఎమ్మెల్యే మీద అక్కడ ఫోక్సో యాక్ట్ నమోదైంది. ఆయన చేసినటువంటి నేరం ఏంది అంటే 13 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసిండు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో రామ్లాల్ అనేటటువంటి మరొక బీజేపీ ఎమ్మెల్యే కూడా అట్లాగే గ్యాంగ్ రేప్ చేసిండు. గోవాలో ఒక బీజేపీ కౌన్సిలర్ యొక్క కొడుకు డజన్ల కొద్ది అమ్మాయిల్ని గ్యాంగ్ రేపులు చేసినటువంటి సంఘటనలు బయటికి వచ్చినాయి. వాళ్ళ మీద కూడా ఫోక్స్ యాక్ట్ చట్టం నమోదైంది. మరి కర్ణాటకలో మాజీ చీఫ్ మినిస్టర్, ఈ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు కాదు, వీళ్ళంతా 44 మంది ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి, మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయి. కానీ కర్ణాటకలో ఒక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద కూడా ఫోక్సో కేసు నమోదైంది. 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినటువంటి కేసు మీద. ఇట్లా మనం చిట్టా తీసుకుంటే ఈ దేశంలో ఫోక్సో యాక్ట్ అనే దాన్ని చాలా సక్రమంగా ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీ పార్టీ నాయకులు మాత్రమే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి ఈ రేపిస్ట్ కల్చర్ సౌత్లో లేదు, లేదా తెలంగాణలో లేదు అని అనుకోకుండా ఉండాలి. ఈ రేపిస్ట్ కల్చర్ని మేము కూడా కొనసాగిస్తాము అనేటటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా బండి సంజయ్ అతని కుమారుడు అనుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. మనకు సాధారణంగా సినిమాల్లో కనబడుతుంది. సినిమాల్లో ఏం కనబడుతుంది అంటే ఒక పెద్ద పొలిటీషియన్ ఉంటాడు, ఆయన కొడుకు మందిని రేప్ చేసుకుంటూ విర్రవీగుతా ఉంటాడు, హీరో వచ్చి అతను చంపేస్తూ ఉంటాడు. మనకు నిజ జీవితంలో ఇట్లాంటివి జరుగుతాయా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఇవాళ మనకు చాలా స్పష్టంగా ఆ సినిమాల్లో జరిగేటటువంటి దానికి ఏమాత్రం తక్కువ కాకుండా, ఎందుకు అంటే బండి సంజయ్కి తన పొలిటికల్ కెరీర్ ముఖ్యం కాబట్టి ఇప్పటిదాకా హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేటటువంటి పని చేసిండు. ఇప్పుడు కొడుకుతోటి తన యొక్క ప్రతిష్ట దిగజారేటటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా మా పృథ్వీ అన్న చెప్పినట్టు మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కు పాల్పడేటటువంటి పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, మేము బీజేపీ నాయకులని ఏమడుగుతా ఉన్నామంటే, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా గ్యాంగ్ రేప్ చేస్తే మీరు ఏం మాట్లాడతారు? మీరు ఇట్లాగే మౌనంగా ఉంటారా?
ఇదే పని ఏ కాంగ్రెస్ పార్టీయో ఇంకొక పార్టీయో వేరే ఎవరైనా చేసి ఉంటే మీ యొక్క స్పందన ఎంత దారుణంగా ఉండేది. మా హిందువుల మీదనే రేపులు జరుగుతున్నాయి, మా హిందువుల మీదనే ఇట్లా జరుగుతున్నదని దానికి కూడా మీరు మతం రంగు పులిగేటోళ్ళు. కాబట్టి మేము ఈ వేదిక నుండి ఏం చెప్పదలుచుకున్నాము అంటే, ఆ బాధితురాలైనటువంటి అమ్మాయికి న్యాయం జరగాలి అంటే దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం ఒక తాటి మీదకి వచ్చి ఆ దగా పడ్డటువంటి బిడ్డకి అండగా నిలబడాలి. మేము ఇక్కడ నుండి బల్లగుద్ది డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే బండి సంజయ్ కుమారుణ్ణి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నుండి చెప్తా ఉన్నాం. అరే, ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మరొక వైపు సెంట్రల్లో బీజేపీ ఉండి కానీ ఒక కల్ప్రిట్ ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టేటటువంటి పని చేస్తే ప్రజలకి చట్టం మీద రాజ్యాంగం మీద ఒక విశ్వాసం పోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అట్లా సామాన్యులకి ఏమాత్రం రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాల మీద ఖచ్చితంగా మేము ఫైట్ చేయకుండా ఉండేది లేదు. ఆ బాధితురాలికి న్యాయం జరిగేదాకా మేమందరం కలిసికట్టుగా గొంతు విప్పుతూనే ఉంటాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మా ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి సార్ లాంటి మేధావులు, మహిళా సంఘం నాయకురాళ్ళు వీళ్ళంతా కూడా ఆ యొక్క బాధితురాలికి అండగా నిలబడడానికి వచ్చిండు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బండి సంజయ్ గనుక ఏమన్నా ఒక ఆత్మగౌరవం ఉంటే తన కొడుకు చేసినటువంటి దుర్మార్గాన్ని తాను ఒప్పుకుంటున్నాడు కాబట్టి తన పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కూడా అడుగుతా ఉన్నాం, నీ పార్టీలో ఇట్లాంటి వాళ్ళు ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు, రామచంద్రరావు ఏమన్నారంటే అది కుటుంబ సమస్య అన్నారు. ఇంకొక బీజేపీ మహిళా నాయకురాలు వాళ్ళ ఇంట్లో సమస్య అంటున్నారు. అరే, మీ ఇంట్లో సమస్య అయితే మొత్తం ఊరందరినీ రేపు చేస్తే అది మీ ఇంట్లో సమస్య ఎట్లయితుంది అనేటటువంటి విషయాన్ని మేము ఇక్కడ నుండి అడుగుతా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక పోరాట శక్తి ఉన్నది. ఇక్కడ మహిళలకు రక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకరు చాకలి ఐలమ్మ లాంటి వీరవంతులు పుట్టినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీదకెళ్ళి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, ఆయన కొడుకును జైలుకు పంపించాలి. అట్లాగే ఆ బాధితురాలైనటువంటి మైనర్ బాలికకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ సాధించేదాకా ప్రజా సంఘాలుగా మేమంతా కూడా యునైట్ గా ఉండి పోరాడతాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ రవీందర్ అన్న. అదే ఇప్పుడు నేను జస్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారంగా పోక్సో చట్టం కింద జనరల్ వాటి పక్కకు పెడితే 69,200 కేసెస్ ఈసారి రికార్డ్ అయినండి. నేను స్టాటిస్టికల్ డేటా చెప్తున్నా. దీంట్లో అంటే చైల్డ్ అంటే మొగ కావచ్చు, ఆడ కావచ్చు, 98 నుంచి 99% ఆడపిల్లల మీదే జరుగుతున్నాయి. రోజుకు 190 మంది. ఇవి రికార్డెడే, చెప్పేది ఖాళీ రికార్డెడ్. ఇవి కాకుండా దాదాపు ఇంకో 70-80% అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి బయట. ఇది ఖాళీ రికార్డుకు వచ్చినాయి.